అంటే కొంచెం ఆరోగ్య పరిస్థితులు కూడా మరి మందులు వేసుకోవాలి, వాటి గురించి ఆలోచించాలి కదా అని. అయితే ఎంత భారం ఉంటేనే కానీ చేస్తాను అన్నారు కదా, అందుకని సరే ఎందుకు నేను ఆయన నిరుత్సాహపరిచానని ఏం అనలేదు. సో లక్ష్మీవారం రాత్రి నుంచి కూడా ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తూ ఉన్నారు. ఉదయం 10 నుంచి 12 గంటల వరకు కూడా ప్రార్థనలో గడిపిన తర్వాత ఇంకొక సహోదరికి బాగాలేదంటే వెళ్ళి దర్శించి వచ్చాము. మళ్ళీ ఈవినింగ్ సెకండ్ ఫ్రైడే కదా, రెండో శుక్రవారం కాబట్టి మళ్ళీ రాత్రి దీర్ఘకాల ప్రార్థన. ఎక్కువ మందిని కాదు కాబట్టి సమయాన్ని బట్టి 11 వరకు అయితే 11, 7:30 నుంచి 12 వరకు అయితే 12 వరకు ప్రార్థనలో కొనసాగేవాళ్ళం. అయితే ఆ రోజు మరి ఆయనకి ఏం భారం అనిపించిందో, ఈ సంవత్సరంలో జరిగే ప్రతి కార్యక్రమం కొరకు మరి ప్రతి గూడె కొరకు ఇప్పటి నుంచే మనం ప్రార్థన చేయడం ప్రారంభించాలి అని ప్రతి ఒక్క ప్రార్థన వినపం చెప్పి ప్రార్థన చేపించారు. అలా చేసిన తర్వాత మరి ప్రార్థన చేయడానికి మోకరించే చేస్తారు కానీ కూర్చొని నిలబడి చేయరు. గంట సేపు కూడా 10 వరకు మేము చేసి ముగించాము. 10 నుంచి 11 గంటలు దాటే వరకు మోకరించి ప్రార్థన చేశారు. మరి ఏ ఒక్కరిని కూడా మర్చిపోకుండా మరి ఎవరెవరు ఆయన్ని దర్శిస్తూ వచ్చారు, ఎవరెవరు ఆయన బలపరుస్తూ వచ్చారు, శాలెంలో ఏంటి, మేము బయటకు వచ్చినప్పుడు, అద్దె ఇంట్లో ఉన్నప్పుడు ఏంటి, లంకల పనులు వచ్చినప్పుడు ఏంటి, అందరినీ జ్ఞాపకం చేసుకొని మర్చిపోకుండా ప్రార్థన చేశారు. ప్రార్థన చేసిన తర్వాత మరి చక్కగా మళ్ళీ మేము డైలీ కోసం చదువుకున్నాము, అందరి ధ్యానం చదువుకొని పడుకున్నాము. అయితే ఉదయం నాకంటే ముందుగా లేచారు. లేచిన తర్వాత కూడా బైబిల్ చదివి ప్రార్థన చేసుకున్నారు. ఆయనకి ప్రామిస్ పంపిస్తుంటారు కదా మామూలుగా, వాళ్ళు కూడా బాగా అలవాటు చేశారు. అయితే నేను ఇంత చెప్పారు కదా, మీరు ఇన్ని చేశారు, కొంచెం ధైర్యంగా ఉంటుంది, ఇవి చేయాలి అది చేయాలని ఏమంటే చెప్తారేమో అనుకుంటే ఆ విషయాలు ఏమీ ప్రస్తావించలేదు. కానీ మరి అన్నిటి కూడా దేవునికి అప్పగించి మరి దేవుని సన్నిధికి ఎంతో మరి సమాధానంతో మరి నిత్యమైన నెమ్మదితో మరి విశ్రాంతి తీసుకోవడానికి వెళ్ళిపోయారు. అయితే ఆయన వాగ్దానం కూడా ఈ సంవత్సరం ఏంటంటే, నీవు చూస్తున్న ఈ దేశం అంతటిని నీకును నీ సంతానం నటును సదాకాలం ఇచ్చింది. ఆదికాండం 13:15 మరి మరణం వరకు కూడా ఎంతగా మరి నా దేవుడు తిమోతి పత్రికలో చెప్పబడినట్లుగా మరి ఆయన విశ్వాసం కాపాడుతున్నారు, పరుగు అడముట్టించారనమాట. అంతవరకు కూడా ఏ పరిస్థితుల్లో కూడా రాజీ పడేవారు కాదు. ఒక్కొక్కసారి మరి మాట ఎంతో కష్టంగా ఉండేది. అంటే ముఖస్థుతి చేయడం ఇష్టం ఉండదు. ఏదైనా కూడా నేను ఏమన్నా అనుకుంటానేమో మనుషులని వాడు ఏమన్నా కఠినంగా మాట్లాడి దాన్ని కొంచెం సులభంగా చెప్పడానికి ప్రయత్నించేదాన్ని. కానీ ఉన్నది ఉన్నట్టు చెప్పు, దానికి నువ్వు కొంచెం ఇది అది జోడించి చెప్పక్కర్లేదు, ఉన్నది ఉన్నట్టు చెప్పు అనేవారు. అలాగా ఒక్కసూటిగా మాట్లాడేవారు అనమాట. ఎంత కష్టమే. 66 పుస్తకాలు ఉన్నాయి. ఏ మాట తీసినా సరే నాకు ఈ హెబ్రీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయం 23వ